మనం ఫ్రీ రాడికల్స్ని ఎలా డెవలప్ చేసుకుంటామో తెలుసా? ఫస్ట్ పొల్యూషన్. సో టూ మచ్ ఆఫ్ పొల్యూషన్ వల్ల, దెన్ అగైన్ ప్రాసెస్డ్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం వల్ల, దెన్ అగైన్ కెమికల్తో కూడినటువంటి సర్ఫేస్ మీద, దెన్ అగైన్ అంటే టూ మచ్ ఆఫ్ కన్జంప్షన్. మన డైలీ చేతులు వాష్ చేసుకోవడం దగ్గర నుంచి ప్రతి చోట కూడా మనం ఎక్కువగా కెమికల్స్ వాడుతున్నాం. సో దానివల్ల, దెన్ అగైన్ ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల, దెన్ అగైన్ స్మోకింగ్. ఓకే, స్మోకింగ్ వల్ల కూడా అగైన్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఇంకా అగైన్ మెంటల్ స్ట్రెస్. ఓకే, దెన్ అగైన్ ఇన్ఫ్లమేషన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ ఎక్సైజ్. అంటే చాలామంది బాగా ఎక్కువసేపు ఎక్సైజ్ చేస్తూ ఉంటారు గంటల తరబడి. సో దానివల్ల కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ బాడీని డ్యామేజ్ చేస్తాయి. దెన్ వీటి నుంచి బయటపడాలి, చేయాలి అని అంటే ఏంటి? సో ఆబ్వియస్గా అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్, ఎస్పెషల్లీ వెజిటేబుల్స్, వెజ్ కర్రీస్లో ఆకుకూరలలో చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ మార్కెట్లో దొరికే ఆకుకూరలో చాలా కష్టం అండి, ఎందుకంటే ముందు రోజే పెస్టిసైడ్స్ అప్లై చేసుకొని తీసుకొస్తారు కాబట్టి. సో కుదిరితే మన ఇంటి గార్డెన్లో, మన కుండీలో పెంచుకున్నటువంటి వెజిటేబుల్స్లో ఎస్పెషల్లీ ఆకుకూరలో ఎక్కువ ఉంటుంది. దానికైనా ఫ్రూట్స్, మళ్ళీ మార్కెట్లో దొరికే ఫ్రూట్స్లో మనకు ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. సో అందుకే చెట్టు దగ్గర నుంచి తెంచిన కాయలు మీకు తినే అవకాశం వస్తే నెవర్ లూజ్ దట్ ఆపర్చునిటీ. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. దెన్ అగైన్ మేనేజ్ యువర్ స్ట్రెస్, అవాయిడ్ టొబాకో అండ్ డీహైడ్రేషన్. అంటే బాడీని హైడ్రేట్ ఉండేలా చూసుకోండి, వాటర్ ఇంటేక్ని ప్రాపర్గా ఇవ్వండి. అండ్ ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, అంటే మెడిటేషన్ కానీ, స్లో బ్రీతింగ్ కానీ. సో ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ యొక్క దాని యొక్క ప్రభావాన్ని తగ్గించేసి యాంటీ ఆక్సిడెంట్స్ని డెవలప్ చేస్తాయి. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ బీ healthy. So stay healthy, stay happy. Thank you.